నేను కేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీడియా అంటే ఏంటి అది కూడా నేను కోర్టులో వాదించాను. నిన్న కోర్టులో మీడియా ఈజ్ ద ఫోర్త్ పిల్లర్ యువర్ ఆనర్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ పబ్లిసైజింగ్ ఈజ్ లిమిటెడ్. ఎందుకంటే మీడియాని వీళ్ళు కొనేస్తున్నారు. దేవుని కృపలో నాకు అవకాశం ఇస్తున్నారు మీడియా మిత్రులని, మీడియాని పొగిడి మన తెలుగు మీడియా అని చెప్పాను నేను. నిన్న కోర్టులో ఒకరిద్దరు రిపోర్టర్స్ కూడా దాన్ని నోట్ చేశారు. మరి ఇవాళ రిపోర్ట్ చేశారో లేదో. ఇంత మంచి ఆర్డర్ వచ్చింది వెంటనే అసలు బ్రేకింగ్ న్యూస్లో రావాలి. ఎందుకంటే చాలామంది ఫైల్ చేశారు, వాళ్ళకి ఇంకా లిస్టింగే లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే 5 లక్షలు కట్టాడు కానీ అది ఇంకా 6 లక్షలు దాదాపు కట్టాడు కానీ దానికి రిజల్ట్సే లేవు. 12 బూత్లో కౌంట్ చేయమని. అలాంటిది నేను రూపాయి కట్టకుండా ఆర్గ్యుమెంట్స్ నేనే చేసి ఫస్ట్ డే చేసిన రోజునే ఆర్డర్స్ తేవడం అంటే అది చరిత్ర సృష్టించడం. గాడ్ బ్లెస్ ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ ద ఆనరబుల్ జస్టిస్ కృష్ణమోహన్ జీ. థ్యాంక్ యూ. అది మంచి ప్రశ్న అండి. మీరు ఏ టీవీ? వెరీ గుడ్. రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలవడం జరిగింది. వారు మొదట వచ్చారు, తర్వాత నేను 3 సార్లు సెక్రటరేట్ అసెంబ్లీ వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము మంచి పరిశ్రమలు నెలకు 3 రోజులు 4 రోజులు కేటాయిద్దాం. నెలకి కనీసం 1 లక్ష కంపెనీ 1 లక్ష ఉద్యోగాలు లేదా 5 లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం. 2891 బిలియనీర్లతో నేను మీటింగ్ పెడతానని అన్నీ కన్ఫర్మ్ చేశాను. ఎప్పుడు డిసెంబర్ 13 నుండి ఆయన వీడియో ఇచ్చిన దగ్గర నుండి మరలా అవన్నీ క్యాన్సిల్ చేసి ఎందుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా ఎవరు ఒత్తిడి చేశారు ఇక్కడ? వారు గురువు చంద్రబాబు నాయుడు వద్దన్నారా, లేదా అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వద్దన్నదా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఎవరో పనికిమాల అడ్వైజర్స్ వద్దన్నారా? ఆ జైపాల్ రెడ్డి ఎప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు కనీసం ఫోన్లు ఆన్సర్ చేయట్లేదు. అందుకనే నేను చెప్పాను ముఖ్యమంత్రి సంతకం లేకుండా కంపెనీలు తేలాను. అందుకే నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను ఎంపీ చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి అన్నాను. కానీ మరి ఈవీఎంల ద్వారా ప్రజలు కొంతమంది ఇంకా మూర్ఖులు వాళ్ళు కోట్లేస్తున్నారు. ఎనీవే చూద్దాం టైంని బట్టి. గాడ్ బ్లెస్ యూ. ఏమన్నారు? అవును అవును, అది కేవలం నెగ్లిజెన్సీ. ఇలాంటి ఎన్నో మనం జరుగుతున్నాం చూడండి. నేను ఇంకో ప్రెస్ మీట్ వీలైతే నెక్స్ట్ వీక్ పెడతాను. ఈ రేప్ కేసుల మీద కూడా